అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహము ఉండేది. ఒకానొక రోజు మధ్యాహ్నం ఆ సింహం కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక సింహం పైన పడింది. వెంటనే సింహానికి మెలకువ రావడంతో కిసకిస పరిగెడుతున్న ఎలుకని సింహం పట్టుకుంది. అల్పాహారంగా బానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. అప్పుడు తెలివైన చిట్టెలుక సింహం ఉద్దేశం గ్రహించి వెంటనే, ఓ రాజా, నన్ను వదిలేయి, నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు, నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తాను అని ప్రాధేయపడింది. అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ, నాకు నువ్వు ఏం పనికొస్తావులే, కానీ క్షేమంగా వెళ్ళు అని ఆ ఎలుకను వదిలేసింది. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకి సింహం అడవిలో వెంటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. తన బలంతో ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటకు పడలేకపోయింది. చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. వెంటనే జంతువులన్నీ జడ్చుకుని దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా వెలుక ఒక చెట్టు త్వరలోంచి బయటకి వచ్చింది. మెల్లగా సింహం దగ్గరికి వెళ్ళి సింహం పరిస్థితిని చూసి వెంటనే తన దంతాలతో ఆ వలని చిన్నగా చిన్నగా కొరకడం మొదలుపెట్టింది. ఎలుక చాలాసేపు కష్టపడడంతో చివరికి వలలో పెద్ద చిల్లు తయారయ్యింది. వెంటనే సింహం వలలోంచి బయటపడింది. ఎలుక వైపు చూసి ఎలుకకి ధన్యవాదాలు చెప్పింది. తర్వాత సింహం తన మనసులో ఇలా అనుకుంది, ఈ చిన్న ఎలుక నాకు ఏం పనికి వస్తుంది అనుకున్నాను, ఈరోజు నా ప్రాణాలు కాపాడింది, నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అనుకుంది.